సొంత లాభం కోసం, స్వలాభం కోసం ఇక్కడ ఉన్నటువంటి యావత్ జగిత్యాల జిల్లా విద్యార్థుల పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి ఆటలాడుకున్నటువంటి దుర్మార్గపు నాయకులను జగిత్యాల నియోజకవర్గంలోనే చూడొచ్చు. గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు అడగగానే ఇమ్మీడియట్ గా మన జగిత్యాల జిల్లాకి 2 విద్యాలయాలు శాంక్షన్ చేయడం జరిగింది. కొరుట్ల కాన్స్టిట్యున్సీకి వచ్చేసి నవోదయ విద్యాలయం ఒకటి, మన జగిత్యాల కాన్స్టిట్యున్సీ పరిధిలో చెలిగల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి. 2 ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయాలు, నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ విద్యను అందించేటటువంటి విద్యాలయాలు, మన పిల్లలకు భవిష్యత్తును అందించి మంచి పురోగతి దిశగా నడిపించేటటువంటి విద్యాలయాలు. మరి వాటి కోసం ఈ పక్కన ఉన్నటువంటి కొరుట్ల కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరం నుంచే పాఠశాలలు ప్రారంభం అయిపోయినాయి, వాళ్ళకు విద్య అందుతుంది. మొన్నటికి మొన్న 1 year సెలబ్రేషన్ లో కూడా వాళ్ళు గౌరవ ఎంపీ గారిని పిలిచి మరి సన్మానించడం జరిగింది, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పేరెంట్స్ అసోసియేషన్ అందరి తరఫున కూడా అక్కడ ల్యాండ్ అలొకేషన్ అయింది, తరగతులు ప్రారంభం అయిపోయినాయి. ఎప్పుడో ఇది 2వ సంవత్సరం అంతే కదన్నా ఇప్పుడు స్టార్ట్ అయితే. మరి అదే విధంగా కేంద్రీయ విద్యాలయ కేవి పాఠశాల చెలిగల్లో ప్రపోజ్ చేసిండ్రు, ఎప్పుడో శాంక్షన్ అయింది. శాంక్షన్ లెటర్లు దేశం మొత్తం మీద 57 శాంక్షన్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో 4 శాంక్షన్ అయినాయి. అరవింద్ అన్న గారు మన జగిత్యాల డిస్ట్రిక్ట్, మన చెలిగల్ ప్లేస్ లో చూడండి, చెలిగల్ విలేజ్, జగిత్యాల రూరల్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అడగగానే తీసుకొని వచ్చారు, కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం రాష్ట్రంలోకి వెళ్ళి ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని నాయకుడు, అభివృద్ధి కోసం పార్టీలు మారినటువంటి నాయకులు కనీసం ల్యాండ్ కూడా తీసుకురాలేరా? అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో కలిగోట గ్రామంలో నవోదయ పాఠశాల శాంక్షన్ తీసుకొస్తారు ఏందన్న గారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా అందరూ యునానిమస్ గా 30 ఎకరాల ల్యాండ్ ని ఆ ఊరి ప్రజలు యునానిమస్ చేసి విద్యాలయానికి ఇవ్వడం జరిగింది. నవోదయ పాఠశాలకి 30 ఎకరాలు. కనీసం ఇక్కడ ఒక 10 ఎకరాలు ఇమ్మన్నా ఇవ్వట్లేదు ఏంటండి? ఆ ప్రజలు రెడీ ఉన్నారు, చెలిగల్ గ్రామ ప్రజలు రెడీ ఉన్నారు. మరి మీకు అలర్ట్ చేయడానికి ఏమవుతుందండి? చెప్పుండ్రి, ఏ పార్టీలో ఉన్నాడో తెలియనటువంటి నాయకులు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఏమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టి మేము ఈ మంత్రిని కలిసినాం, మేము ఆ మంత్రిని కలిసినాం, ఫోటోలు దిగినాం, చూడండి పేపర్లలో వచ్చింది, పేపర్ కటింగ్లు చూపిస్తారు కదా, అది కాదు చూపించాల్సింది, పని చేసి చూపించండి. ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎందుకు చేయలేకపోయిండ్రు? అభివృద్ధి కోసమే పార్టీలు మారిండ్రు కదా, కనీసం 10 ఎకరాల ల్యాండ్ కూడా తీయలేకపోతున్నారా మీరు? విద్యార్థుల భవిష్యత్తుతోని చెలగాట మారుతున్నారు మీరు. ఇది ఒక్కర జగిత్యాలకు సంబంధించింది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల్లో ఉన్నటువంటి చెలిగల గ్రామం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాయకల్ మొత్తం మండల్ కానివ్వండి, మల్యాలు కానివ్వండి, మేడిపల్లి కానివ్వండి, అటు నుంచి కొరుట్ల కానివ్వండి, ఇటు నుంచి ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి కానివ్వండి, ఓవరాల్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్ కదా, డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వచ్చి చదువుకునే పాఠశాల కదా అది. నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ విద్య, పూర్తిగా చేరువలో బడుగు బలహీన వర్గాలకి, ఆర్థికంగా పెట్టుకోలేని వాళ్ళకి పూర్తి చేరువలో ఉన్నటువంటి విద్య, నాణ్యమైన విద్య. కేవలం మీ స్వార్థాల కోసం, స్వలాభం కోసం ఆపుతున్నారు. నేను జిల్లా మంత్రివర్యులను కూడా ఒక్క మాట అడుగుతున్నాను సూటిగా, మీరెందుకు జోక్యం చేసుకోవట్లేదు ఈ విషయంలో? మీ కాన్స్టిట్యున్సీ నుంచి, ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇక్కడ పిల్లలు వస్తారు కదా, కేంద్రీయ విద్యాలయానికి చదువుతారు కదా, దళిత బిడ్డలు కూడా అందులో ఉంటారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ నాయకులకు మీరు తల వంచుతున్నారా? వాళ్ళ మాటలకు తలొడ్డి ఏం మాట్లాడలేకపోతున్నారా? మీకు అంత పవర్స్ ఉన్నాయి, మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు ఎందుకు చేయలేకపోతున్నారు? లేకపోతే మిమ్మల్ని ఇక్కడికి రానివ్వట్లేదా, మాట్లాడనివ్వట్లేదా? గతంలో కూడా జరిగినాయి కదా, గతంలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఇక్కడికి రానివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? అది జరిగినప్పటికీ ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం. జిల్లా మంత్రివర్యులు మీరు తక్షణమే స్పందించాలి, తక్షణమే దీని మీద రివ్యూ తీసుకోండి, మాట్లాడండి. మీకు బాధ్యత లేదా? మీకు అవసరం కాదా? మీ పిల్లల భవిష్యత్తు కోసం అవసరం కాదా? మీరు కేవలం మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మంత్రివర్యులేనా? మీ కాన్స్టిట్యున్సీ లిమిట్సే ఉంటాయా మీకు?
జిల్లా గురించి బాధ్యత లేదా? జిల్లా ప్రజల గురించి, జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు గురించి మీకు అవసరం లేదా? పట్టింపు లేదా? పట్టింపు లేదంటే చెప్పండి, వదిలిపెట్టేసేయండి. కాదండి, మనతో పాటు వనపర్తికి కూడా శాంక్షన్ అయింది. సేమ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ కి శాంక్షన్ అయినప్పుడే వనపర్తి డిస్ట్రిక్ట్ కూడా శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం. అక్కడ ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగింది, దానికి సంబంధించినటువంటి లెటర్. అక్కడ ల్యాండ్ అలొకేషన్ అయింది, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసి ఇమీడియట్ గా తరగతులు స్టార్ట్ చేయాలని వచ్చిన శాంక్షన్ లెటర్. ఎందుకైంది వనపర్తి జిల్లాలో, ఎందుకు కాలేదు జగిత్యాల జిల్లాలో? ఎందుకు కాలేదు? జగిత్యాల నియోజకవర్గంలో, జగిత్యాల జిల్లాలో, చెలిగల్లో ఎందుకు కాలేదు ల్యాండ్ అలొకేషన్? ఇక్కడ ఉన్నటువంటి నాయకుల చిత్తశుద్ధి లోపమా? లోపాయకారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? వనపర్తి జిల్లాలో ల్యాండ్ అలొకేషన్ అయ్యి అడ్మిషన్స్ చేసుకోండి, తరగతులు ఇమీడియట్ గా ప్రారంభించండి అని లెటర్స్ కూడా వచ్చినప్పుడు మనతో పాటే కదా శాంక్షన్ అయింది వనపర్తి జిల్లాలో. మరి ఎందుకు ఇక్కడ కాలేదు? నాయకుల లోపమే కదా, వాళ్ళ చిత్తశుద్ధి లోపమే కదా, వాళ్ళ చాతకాని తనమే కదా. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా మంత్రివర్యుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నారో తెలియదు నాయకులు, డాక్టర్లమని చెప్పుకుంటారు, ఎడ్యుకేషనల్ హబ్ చేస్తామని చెప్పుకుంటారు, పుట్టి మాటలు, కావాలంటే ప్రెస్ మీట్లు పెట్టి పేపర్ క్లిప్పింగ్లు చూపించడాలు. ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల నాయకులని, సోకాల్డ్ అధికారం కోసం పార్టీలు మారినటువంటి నాయకులని రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటారా? హెచ్చరిస్తాం అనుకుంటున్నారా? ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం. ఇవాళ ఏప్రిల్ 30, మే 15 వరకు చూస్తాము. మే 15 రోజు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు స్వయంగా ఇక్కడికి వచ్చి నిరాహార దీక్షలో కూర్చుంటారు. వారితో పాటు మా శ్రేణులందరము కూడా, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరము కూడా నిరాహార దీక్షలో ఇక్కడే ఇదే స్థలంలో కూర్చుంటాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ప్రజల కోసం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం, భావి భారత పౌరులు అని మనం చెప్పుకుంటా ఉంటాం కదా, మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఏదైనా చేయడానికి, ఎంతవరకు వెళ్ళడానికైనా గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అరవింద్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం, మన జగిత్యాల జిల్లా ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం వారు స్వయంగా వచ్చి నిరాహార దీక్షలో కూర్చోబోతున్నారు. అరౌండ్ మే 15 ఇక్కడ ఇదే స్థలంలో జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. వారితో పాటు మా బీజేపీ పార్టీ శ్రేణులంతా కూడా వారితో పాటు నిరాహార దీక్షలో కూర్చోబోతున్నాము. మరి మరొకసారి జిల్లా మంత్రివర్యులకి, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాము. మీరు పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకునేది లేదు, ఖబర్దార్. ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. మాతో పాటు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు, ప్రాంతాల అభివృద్ధి కూడా దాంతో లింకప్ అయి ఉంది. రోడ్డు వ్యవస్థ కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి, ఇది చెలిగల గ్రామం పక్కన ఉన్నటువంటి రాయకల్ కానివ్వండి, అటు పక్కన ఉన్నటువంటి మెడిపల్లి కానివ్వండి, త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ కూడా ఎమ్యూనిటీస్ పరంగా కూడా డెవలప్మెంట్ కి ఆస్కారం ఉన్నటువంటి ఒక ఛాన్స్ అక్కడ మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇటు పిల్లల భవిష్యత్తు, ఇటు అభివృద్ధిని అన్నింటినీ కూడా కలిపి అడ్డుకుంటున్నటువంటి నాయకుడు జగిత్యాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. ఇప్పటికైనా స్పందించాలి. మీరు అన్ని రకాలుగా మీకు చేసేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా మీ స్వలాభం కోసం చేయలేకపోతున్నారు. కానీ మేము హెచ్చరిస్తున్నాము, తప్పకుండా మే 15 అరౌండ్ నిరాహార దీక్షలో గౌరవ ఎంపీ గారు కూర్చోబోతున్నారు జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో. వారితో పాటు మా బీజేపీ శ్రేణులంతా కూడా నిరాహార దీక్షలో పాల్గొంటామని, కూర్చుంటామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎక్కడి దాకైనా వెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.